హలో యస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట. వన్స్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా లేకపోతే హైయర్ స్టడీస్ బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? మనకు తెలిసిన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో ఒకరు వెళ్ళుంటారు, వాళ్ళని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, లేదా నేను వెళ్ళాలనుకున్న పర్పస్ వేరైనప్పుడు ఎవరిని ప్రాపర్గా కన్సల్ట్ అయితే నాకు కావాల్సిన అడ్వైస్ వస్తుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఎక్సెల్ఆర్ నుండి మౌనిక ఇవాళ మనతో ఉన్నారు. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. రైట్ నో మనతో మౌనిక గారు ఉన్నారు. మౌనిక మనకి ఇప్పుడు కెనడా గురించి చెప్తారు. హలో మౌనిక. హాయ్ మౌనిక, కెనడాకి వెళ్ళాలి ఇప్పట్లో చాలామంది చూసినాం. ఒకప్పుడు యుఎస్ అన్న వాళ్ళు, తర్వాత యూరప్ కూడా అనుకున్న వాళ్ళు. కెనడా ఇప్పుడు చాలా వరకు మనం బయట కూడా చూస్తున్నాం. కెనడా వీసా ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కూడా ప్రాసెస్ అంత కొంచెం ఈజీగా ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ అన్నట్టు. కెనడా గురించి నాకు ఇవాళ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తారు అనుకుంటున్నాను. సో బేసిక్ క్వశ్చన్, ఫస్ట్ కెనడాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి? యాక్చువల్లీ మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఆర్ ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్కి హైయర్ ఎడ్యుకేషన్ అంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ యూఎస్ మాత్రమే ఐడియా ఉంటుంది. సో నో వన్ నోస్ అబౌట్ కెనడా, అదర్ కంట్రీస్. ఎందుకంటే ఆ ప్రొసీజర్ వాళ్ళకి తెలియదు. బికాజ్ యూఎస్కి వెళ్ళాలంటే ఆల్రెడీ స్టూడెంట్స్ చాలామంది వెళ్ళి పాత్ క్రియేట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్ క్రియేట్ చేసి స్టూడెంట్ని డిఫరెంట్ వేస్లో మోల్డ్ చేసి లైక్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సో డిఫరెంట్ యూనివర్సిటీకి హైయర్ ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కెనడా ఎందుకు వెళ్ళాలి మోస్ట్లీ అంటే, కెనడా గవర్నమెంట్ అనేది హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కెనడా హైయర్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో హై ఎడ్యుకేషనే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్లీ. కెనడా ఏంటంటే ఆల్మోస్ట్ పాపులేషన్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆల్ కంట్రీస్. సో కెనడా గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తున్నారో, నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఆన్ షోర్ కానీ ఆఫ్ షోర్ కానీ ఇలాంటి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి అండ్ దట్ టు పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆప్షన్స్ అనేది చాలా ఉంటాయి. లైక్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో కానీ, డిఫరెంట్ కౌన్సిలింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఎనీ బ్యాక్గ్రౌండ్కి రిలేటెడ్గా అడ్మిషన్స్కి కానీ మనకి అంతా ఈజీగా ఉంటుంది. ఓకే. సో వన్ స్టూడెంట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కెనడా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అయితే మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కెనడాకి? అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి ఒక స్టూడెంట్ లైక్ కెనడాకి వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ ఒక 6 months నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ ఇంటేక్ వెళ్ళాలంటే. ఇంటేక్స్ అంటే ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఇంటేక్స్. సో కెనడాకి వచ్చేసేసి ఇంటేక్ జాన్ ఇంటేక్ ఉంటుంది అండ్ మే ఇంటేక్ ఉంటుంది, ఫాల్ ఇంటేక్ ఉంటుంది. ఒక స్టూడెంట్ పర్టికులర్గా ఒక ఇంటేక్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 6 months ప్రయర్ నుంచి వాళ్ళు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే, బేసికల్లీ ఒక స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చాక, ఒక స్టూడెంట్ వచ్చాక తనకి కౌన్సిలింగ్ ఇచ్చి స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని తనకి షార్ట్ లిస్ట్ అనేది ఇస్తాం. షార్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తాం. లైక్ రిప్లేస్ ఆఫ్ స్టూడెంట్ ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి మనకి ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఇంకా వీసా ప్రాసెస్కి స్టార్ట్ చేసుకోవచ్చు. వీసా ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇలాంటివి ఉంటాయి, ఈ వీసా ఇంటర్వ్యూ ఉండదు. సో అడ్మిషన్ ప్రాసెస్ ఒక 6 months ప్రయర్గా చేసుకుంటే కరెక్ట్గా ఇంటేక్ వెళ్ళడానికి స్టూడెంట్కి ఈజీగా ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ ఉండదా? సో వీసా ఇంటర్వ్యూ ఉండదు, జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. స్టూడెంట్ వెళ్ళి వీసా ఎంబసీకి వెళ్ళి ఇంటర్వ్యూ అలాంటివి ఏముండదు. ఒక లైక్ గూగుల్ వెబ్సైట్ ద్వారా మనం అకౌంట్ క్రియేట్ చేసి స్టూడెంట్ ఆన్లైన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వీసా అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది. అడ్మిషన్ చెక్ లిస్ట్ అంటారు కదా, అంటే అడ్మిషన్ చెక్ లిస్ట్ అంటే ఏంటి? అడ్మిషన్ చెక్ లిస్ట్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చాం, ఒక కౌన్సిలింగ్ అనేది మనకి ఇచ్చాం. ఒక ఇంటర్నేషనల్గా ఒక కంట్రీకి వెళ్ళాలనుకుంటే స్టూడెంట్కి పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, లైక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రతి కంట్రీకి. సో ఆ రిక్వైర్మెంట్స్లో వచ్చేసి ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలన్నా, ఒక ఇంటర్నేషనల్ వైడ్గా స్టూడెంట్ వెళ్ళాలన్నా అడ్మిషన్ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో లైక్ ఏంటంటే అడ్మిషన్ చెక్ లిస్ట్లో వచ్చేసి మనకి పాస్పోర్ట్ కావాలి, ఇంటర్నేషనల్గా ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. సో పాస్పోర్ట్ ఒకటి, లైక్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, లేదంటే బీటెక్ అయితే బీటెక్, ఆర్ డిగ్రీ అయితే డిగ్రీ, ఇలాంటి సర్టిఫికేట్స్, సిఎంఎం, పిసిఓడి ఇవన్నీ కావాలి. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటాం. బేసికల్లీ ఎవరికి తెలియదు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి అని చెప్పేసి. జిఆర్ఈ టోఫెల్ అనేది సెకండరీ వస్తుంది, బట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో మనకి వచ్చిన కొన్ని టెస్ట్లు ఐఎల్స్, తర్వాత పీటీ,
డ్యూలింగో, టోఫెల్, ఐటెప్ ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఉన్నాయి. సో దీంట్లో బేసికలీ కెనడా అంటేనే ఐఎల్స్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది స్టూడెంట్కి. సో ఈ స్కోర్ని బేస్ చేసుకొని తన అడ్మిషన్ నుంచి వీసా వరకు స్టూడెంట్ ప్రొఫైల్ అనేది బేస్ అయి ఉంటుంది. సో దీంట్లో అడ్మిషన్ చెక్ లిస్ట్లో ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి LORs ఉంటాయి, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఏదైతే స్టూడెంట్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ చేశారో ఆ యూనివర్సిటీ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎందుకు స్టూడెంట్ కెనడా వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు పర్టికులర్ ఆ యూనివర్సిటీ లేదంటే ఎందుకు పర్టికులర్ ఆ కోర్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఒక జస్టిఫికేషన్ ఇస్తున్నారు తన ప్రొఫైల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆ యూనివర్సిటీకి. అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెజ్యూమ్ కావాలి ఖచ్చితంగా, అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీ అనేది. అండ్ లేటర్ ఆన్ వచ్చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే ఆర్ స్టడీ గ్యాప్ ఉంటే తను ఇక్కడ ఏదైతే జాబ్ చేస్తున్నారో అవి ప్రూఫ్గా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక పర్టికులర్ దానికి ఒక పర్టికులర్ యూనివర్సిటీకి లేదా కాలేజ్కి అడ్మిషన్ సబ్మిట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? ఒక పర్టికులర్ యూనివర్సిటీకి స్టూడెంట్ తరఫున మనం అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీ అనేది సేమ్ అయితే ఉండదు. ఒక్కొక్క యూనివర్సిటీ దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్ లిస్ట్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒక యూనివర్సిటీ టోఫెల్ యాక్సెప్ట్ చేస్తుంది, ఒక యూనివర్సిటీ ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తుంది, కొన్నిసార్లు ఇవి యాక్సెప్ట్ చెయ్యవు. లైక్ బేస్డ్ ఆన్ MOE బేస్ మీద కూడా వెళ్ళొచ్చు స్టూడెంట్. సో ఒక యూనివర్సిటీకి వెళ్ళాలంటే స్టూడెంట్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, లేదు అనుకుంటే ఇంటర్ మీద అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్ మీద లైక్ స్టూడెంట్కి అప్లై చేస్తున్నామంటే అండర్ గ్రాడ్యుయేట్ చేయొచ్చు. బేసిక్ థింగ్ అవన్నీ. లేదు అనుకుంటే బీటెక్ చదివిన వాళ్ళు మాస్టర్స్కి వెళ్తారు. సో ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చాక ఆ స్టూడెంట్ స్కోర్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ మ్యాండేటరీ ఉంటుంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మ్యాండేటరీ ఉంటుంది. పర్సంటేజ్ అంటే ఇన్ కేస్ బీటెక్ అయి వెళ్ళాలనుకుంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండాలి మినిమం? బీటెక్ కెనడాలో వచ్చేసి స్పెషల్లీ మనకి కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. బేసిక్ థింగ్ అన్ని యూనివర్సిటీస్ అన్ని కంట్రీస్కి ఉండవు. లైక్ యుఎస్ ఉంది, యుఎస్లో యూనివర్సిటీస్ ఉంటాయి మోస్ట్లీ. యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. బట్ కెనడాలో కూడా కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్. ఏంటి రెండింటికి డిఫరెన్స్? కాలేజ్కి యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కాలేజ్లో ఎలాంటి ప్రొఫైల్ అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది లో ప్రొఫైల్ ఉంటే వెళ్ళలేమా అని క్వశ్చన్ మార్క్. లో పర్సెంటేజ్ అంటే మినిమం 56 అలా కన్సిడర్ చేయొచ్చు. యూనివర్సిటీకి వెళ్ళాలంటే మినిమం 70% ఉంటుంది. సో ఇలాగా పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దట్ మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ మ్యాండేటరీ 6.5 విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఇలా డిఫరెన్స్ చేసి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ మనకి బ్యాక్లాగ్స్, ఇక్కడ మనకి ఇండియాలో అంత ప్రాబ్లం ఉండదు బ్యాక్లాగ్స్ ఎన్ని ఉండదు. బట్ ఇంటర్నేషనల్గా ఖచ్చితంగా బ్యాక్లాగ్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. ఆల్మోస్ట్ క్లియర్ చేసి ఉండాలి. అసలు బ్యాక్లాగ్స్ అనే హిస్టరీ ఉండకూడదు. అండ్ దట్ టు ఇన్ కేస్ మనం ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి అది సప్లీ పడినా ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ 2 బ్యాక్లాగ్స్. అలా కూడా ఉంటుంది. సో బ్యాక్లాగ్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంటుంది. సింగిల్ డిజిట్ కెనడా యాక్సెప్ట్ చేసేది సింగిల్ డిజిట్. లేదు ఎక్కువ ఉన్నాయంటే ట్రై చేయొచ్చు, బట్ అష్యూరెన్స్ అయితే ఇవ్వలేం. ఎందుకంటే స్టూడెంట్ని రిస్క్లో పెట్టలేం. బికాస్ స్టూడెంట్ వెళ్ళాలి, ఆఫర్ రావాలి, అదొకటి ప్రయారిటీ. సో దీంట్లో అడ్మిషన్ స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చాక ప్రొఫైల్ బేస్ చేసుకొని యూనివర్సిటీకి సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్క టాప్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయితే స్టూడెంట్కి ఆప్షన్ ఇచ్చేసి మా తరపు నుంచి ఎక్సెల్ ఎడ్యుకేషన్ తరపు నుంచి మాకు టైఅప్ ఉన్న యూనివర్సిటీ ఆల్మోస్ట్ 21 to 25 దాకా ఉన్నాయి కెనడాలో. సో వీటికి మేము అప్లై చేస్తున్నాం స్టూడెంట్ తరపున. ఓకే, వన్స్ మీరు అప్లై చేస్తారు, వాళ్ళ క్రైటీరియా చూసుకొని మీరు సజెస్ట్ చేస్తారు, మీతో టైఅప్ అయినాయి కానీ లేదా ఏదైనా అన్ని సజెస్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళకి అడ్మిషన్కి వీళ్ళ సైడ్ నుంచి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అంటే రెస్పాన్స్ వచ్చేదాన్ని ఏమంటారు? సో ఒక్కసారి మనం యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అడ్మిషన్ ప్రాసెస్లో మనం ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తాం. మన స్టూడెంట్ ప్రొఫైల్ అంతా వాళ్ళకి డాక్యుమెంట్స్ రూపంలో కానీ లైక్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే డైరెక్ట్ వెబ్సైట్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టూడెంట్ ప్రొఫైల్ కంప్లీట్గా మన ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి ఫాలోఅప్ చేసుకోవడం, ఆల్మోస్ట్ ఒక ఆఫర్ లెటర్, అంటే యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్ ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసి మనకి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్నారు.
సో దాన్ని మనం ఆఫర్ లెటర్ అంటాం కెనడాకి. మనకి ఇక్కడ ఆఫర్ లెటర్ జాబ్ ఆఫర్ లెటర్ కదా అలా ఇండియాలో ఉంటది. బట్ మనకి ఇండియాలో మనకి సీట్ అంటారు, ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చింది. బట్ ఇక్కడ కెనడాలో లైక్ మనకి ఎలా అంటే ఆఫర్ లెటర్ లేదంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇలా నేమ్స్ ఉంటాయి కొన్ని. యూఎస్కి అయితే I-20 అంటారు, లేదంటే ఆఫర్ లెటర్ అంటారు. బట్ కెనడాలో వచ్చేసి ప్రీ అడ్మిషన్ లెటర్ ఉంటుంది. అంటే స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యూనివర్సిటీ, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీ ప్రొఫైల్ అని చెప్పేసి ప్రీ అడ్మిషన్ ఇస్తారు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆఫర్ లెటర్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫ్రమ్ ది యూనివర్సిటీ అలా పిలుస్తారు. సో వన్స్ ఆఫర్ లెటర్ యూనివర్సిటీ నుంచి మనకి రావడానికి ఆల్మోస్ట్ 5 to 6 weeks పడుతుంది. లేదు అనుకుంటే లేదు అనుకుంటే వితిన్ 24 hours లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఆల్మోస్ట్ 2 months లోపు ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే ఒక యూనివర్సిటీ ఇంటెక్స్తో పని ఉండదు మ్యాక్సిమం కెనడాకి. ప్రయారిటీ ఎలా అంటే 150 ఆఫ్ అప్లికేషన్స్ ఇప్పుడు ఒక ఇంటెక్ రిలీజ్ చేస్తే 150 ఆఫ్ అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యేంత దాకా ఆ ఇంటెక్ అలానే ఉంచుతారు. లేదు అనుకుంటే ఆ 150 అప్లికేషన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో ఆ ఇంటెక్ ఎప్పటికైనా ఉంచుతారు, లేదంటే తీసేస్తారు. బట్ వీ కెనాట్ అష్యూర్ ఇన్ దట్. ప్రోగ్రామ్ అనేది చాలా హై కాంపిటీషన్ ఉంటుంది, లేదు అంటే యూనివర్సిటీ హై కాంపిటీషన్ ఉంటుంది. ఒక యూనివర్సిటీ ప్రయారిటీ మనం ఎంత కెపాసిటీ ఉందో మనం చెప్పలేము. సో ఆల్టర్నేటివ్గా స్టూడెంట్కి ఒక యూనివర్సిటీ అనేది సజెస్ట్ చేయకుండా వీల్ చూస్ 5 to 6 ఆప్షన్స్ అనేది మనం స్టూడెంట్కి ఇస్తాం, అప్లై చేస్తాం కూడా. అడ్మిషన్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ అంటే ఇన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఒక స్టూడెంట్కి ప్రొఫైల్ బాగుంది అప్లై చేసామంటే ఖచ్చితంగా వాళ్ళ స్టూడెంట్ ప్రొఫైల్ యాక్సెప్ట్ చేయాలని కూడా రూల్ లేదు కదా. సో బేస్డ్ ఆన్ వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్, లేదంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ వేరు నా ప్రొఫైల్ వేరు. సో మీ ప్రొఫైల్ టాప్ ప్రొఫైల్ అనుకోండి, మీకు యాక్సెప్టెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదంటే నా ప్రొఫైల్ మీకన్నా కొంచెం తక్కువ, ఓకే నాది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదంటే ఉల్టా అవ్వచ్చేమో, మనం ఎష్యూరెన్స్ ఇవ్వలేము. బట్ ఏంటంటే ప్రయారిటీగా తనకి సేఫ్ సైడ్ ఉండటానికి మనం 1 to 5 ఆప్షన్స్ పెడతాం. ఒక ప్రొఫైల్ ఒక యూనివర్సిటీని అది యాక్సెప్ట్ చేయకపోతే రిమైనింగ్ ఉన్నాయి. సో రిమైనింగ్ అనేది సేఫ్ సైడ్ ఉన్నాయి కదా. వీఆర్ సజెస్టింగ్ స్టూడెంట్ టు అప్లై ఆల్టర్నేటివ్ ఆప్షన్. సో అలా అప్లై చేస్తున్నాము. అట్లీస్ట్ మినిమం 5 to 6 అప్లై చేసిన అట్లీస్ట్ ఒక దాంట్లో నుంచి మనకు ఆఫర్ వస్తుంది. సో స్టూడెంట్ సేఫ్ సైడ్ ఉంటారు. రెస్ట్ ఆఫ్ అనేది లైక్ అండర్ రివ్యూలో ఉంటాయి, అంటే ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఎప్పుడైనా రెస్పాన్స్ రావచ్చు, ఎప్పుడైనా రిజెక్షన్స్ రావచ్చు, ఎప్పుడైనా యాక్సెప్టెన్సీ రావాలి. సో ఫైనల్ గోల్ ఏంటంటే వీసాకి వెళ్ళాలి స్టూడెంట్, అంతే. ఇప్పుడు నార్మల్గా బీటెక్ అయిపోయిన వాళ్ళ కేసు తీసుకుంటే బయటికి వెళ్ళి చదువుకొని బయట అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి వాళ్ళు అప్లై చేసుకున్నారు అనుకోండి, బట్ వాళ్ళకి ఏ కోర్స్కి అప్లై చేయాలి, ఇన్ కేస్ మాస్టర్స్కి అప్లై చేస్తున్నట్టయితే ఏ కోర్స్కి అప్లై చేయాలి అంత అవగాహన ఉండదు. ఇన్ కేస్ అవగాహన ఉన్న దీనికి వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ కానీ అక్కడ సెటిల్ అయ్యే ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది, ఎంత ఫీజిబుల్గా ఉంటుంది వీళ్ళకి ఆ కోర్స్ తీసుకుని, అది కూడా సజెస్ట్ చేస్తారా మీరు? సజెషన్ అంటే ఒక స్టూడెంట్ ఎవరికి నాలెడ్జ్ అయితే ఉండదు ఏమేమి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, లేదంటే ఎలిజిబిలిటీ ఎలా మ్యాచ్ అవ్వాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ MBA చదివారు బీటెక్లో, లేదంటే డిగ్రీ తీసుకుందా BBA చేస్తారు కొంతమంది. బీటెక్ చదివారు MBAకి వెళ్ళాలనుకుంటే అదే కదా మీరు చెప్పారు. BBA చదివారు డిగ్రీలో లైక్ బిజినెస్కి సంబంధించిన కోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు స్టూడెంట్ ఒక స్ట్రీమ్కి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు, ఓకే అదొక ఛాన్స్ ఉంది. లేదు ఆ స్టూడెంట్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకున్నారు ఆల్టర్నేటివ్గా. ఇప్పుడు బిజినెస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ బిజినెస్ చేయాలనుకుంటారు, కామన్ కాదు. బట్ ఇక్కడ నుంచి ఒక్కొక్క కంట్రీకి కొన్ని కోర్సెస్ ఫేమస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ US అయితే మ్యాక్సిమం IT సెక్టర్ ఇలాంటి చాలా మంది ఉంటాయి, CS IT చాలా ప్రొఫైల్స్ వచ్చాయి మా దగ్గర. బట్ ఈ కెనడాలో ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది లేదు మెడికల్ ఫీల్డ్ ఉంటుంది, మనకి IT సెక్టర్ ఉంటుంది, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫార్మసీ, ఇలాంటి డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి MBA నుంచి MBA వెళ్ళాలంటే దే క్యాన్ గో. బట్ ఇక్కడ MBA నుంచి CS కానీ IT కానీ ఇలాంటి వెళ్ళాలి. MBA నుంచి MBA ఏంటి? ఆల్రెడీ ఇక్కడ MBA కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ తీసుకోండి, లేదంటే బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేశారు, అక్కడికి వెళ్ళాలంటే CS కి వెళ్ళాలనుకుంటారు. ఏంటంటే ప్రోగ్రామ్ చేంజ్ అవుదామని ఆలోచనతో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పేసి ఇలాగా. సో ఆ టైంలో స్టూడెంట్ కి ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ చేసాము, నేను CS కి వెళ్ళాలనుకుంటున్నాను,
సివిల్ ఇంజనీరింగ్ నుంచి సిఎస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఆ స్టూడెంట్కి. బట్ బేస్డ్ మనం ఏంటంటే జస్ట్ తనకి హెల్ప్ చేస్తున్నాం. ఆ కోర్స్కి వెళ్ళాలి పర్టికులర్ అంటే తనకి మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూపించుకుంటున్నారు వాళ్ళు. సిఎస్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా ఆఫర్ లెటర్ వస్తుంది. లేదు ఖచ్చితంగా రిజెక్షన్స్ అవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవ్వట్లేదు తనకి. ఓకే. సో ఒక ప్రోగ్రామ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉండాలి. అది వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండా ఆర్ ఎల్స్ లేదంటే వాళ్ళు ప్రీవియస్ స్టడీ చేసిన బ్యాక్గ్రౌండా అనేది ఉండాలి. వన్స్ ప్రోగ్రామ్కి స్టూడెంట్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ స్టూడెంట్కి కొన్ని లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఇలాగా డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదంటే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదు అనుకుంటే పీజీ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఇలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకి. అది డిప్లొమానా, పీజీ డిప్లొమానా, గ్రాడ్యుయేట్ అనేది ఇంకా స్టూడెంట్ ఇష్టం. అదంతా బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్కి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఐ హోప్ ఇది చాలా మంది స్టూడెంట్స్కి అప్లై చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.